మోడీ గారు ఏం చేశారు, మేమేం చేసినాము, మూసినకి ఇస్తలేరు, మూసిన పక్షాల పైసలు ఇస్తలేరు, మెట్రో తీసుకోవడానికి కిషన్ గారు అడ్డుపడుతున్నారు. అంటే మూసినది యమున గంగా సబర్మతిని ప్రక్షాళన చేస్తున్న వాస్తవం, అది తక్కువ ఖర్చుతోనే అవుతున్నది. మరి మూసి పరిస్థితి ఏంది? 15,000 కోట్ల రూపాయలతో అయిన మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళ నాయకురాలు యొక్క అల్లుని కోసం, వాళ్ళ ఆది నాయకురాలు యొక్క అల్లుని కోసము మూసి ప్రక్షాళనను అంచనాలను ఏ విధంగా ఇచ్చింది? కేసీఆర్ అయితే 30,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరాన్ని 1,00,000 కోట్లకు పైగా ఉంచిండో, 15,000 కోట్లతోని పూర్తయ్యే మూసి నది ప్రక్షాళనను 1,00,000 కోట్లకు మించి అంచనాలు పెంచారు. మీరు అంచనాలు పెంచుకోకపోతే అంత పైసలు వేయాలా? అవునా? అన్నీ మేమే ఇచ్చి కేంద్రం ఇచ్చినాక మరి మీరు చేసేది అని చెప్పరాదు. అన్ని కేంద్రం ఇచ్చినాక ఇలా ఆడికి 7 రూపాయలు ఇచ్చారు, బీహార్కు, యూపీకి 3 రూపాయల 40 పైసలు ఇచ్చారు, తెలంగాణకు 40 పైసలు ఇచ్చారు. అంటే ఆ రాష్ట్రంలో పేదరికము, ఆ రాష్ట్రంలో పరిస్థితులు పట్టిస్తారు. అట్లంటే హైదరాబాద్లో పనులు ఎక్కువ వస్తాయి, రెవెన్యూ ఎక్కువ వస్తుంది, ఆదిలాబాద్లో తక్కువ వస్తుంది. మొత్తం హైదరాబాద్కి ఏమని చెప్తావు? ఇస్తావా? హైదరాబాద్కి మొత్తం ఇవ్వాలని చెప్పి ఇస్తే హైదరాబాద్లోనే పోవాలి. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజల లోపలకు అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తున్నది. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాల యూపీఏ పాలనలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంత సృష్టించారు? కేవలం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించగలిగింది యూపీఏ ప్రభుత్వం. 10 సంవత్సరాల కాల వ్యవధిలో యూపీఏ కాంగ్రెస్ ఆధీనంలోని యూపీఏ ప్రభుత్వం 2,94,00,000 ఉద్యోగాలు మాత్రమే సృష్టించింది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 17,19,00,000 ఉద్యోగాలను సృష్టించింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సృష్టించడమే కాదు, సంవత్సరం లోపల 9,25,000 ఉద్యోగాలను ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని ఇచ్చింది. ఇవాళ రేవంత్ గారు ప్రశ్నించిన మోడీ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పాను, ఎవ్వరు రెస్పాన్స్ చేయలేడా? ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పాను. మరి అదే అడగాలి. మేము 56,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదంటే అంత సమాజం చెప్తున్నారు. మాకే వాళ్ళకి ఉద్యోగాలు రాలి ఎవరికి. మరి అంతమంది వస్తే దాని ఎవరికైనా ఉద్యోగం రావాలి. మీరు 56,000 ఉద్యోగాలు ఇస్తే 56,000 ఉద్యోగాలు మీరు చిన్న 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 56,000 ఉద్యోగాలు ఇష్టం అంటున్నారు.